నమస్కారం. మన సకులంతా ఎంతో ఇష్టంగా చూసే చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి షీలారాజ్ గారు. వారు చూపిస్తారట యాక్రిలిక్ పెయింటింగ్స్ ని యూజ్ చేస్తూ పోల్స్నింగ్ టీ కప్ ని ఎలా తయారు చేసుకోవచ్చో, అంటే ఎలా వేసుకోవచ్చో అది ఎలానో మనము చూస్తూ నేర్చుకుందాం. నమస్కారం షీలారాజ్ గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మన సకులకి యాక్రిలిక్ కలర్స్ ని యూజ్ చేస్తూ, అంటే పెయింటింగ్స్ ని యూజ్ చేస్తూ పోర్సిలింగ్ టీ కప్ ని ఎలా వేసుకోవచ్చో చూపిస్తా అన్నారు. మరి అయితే షీలారాజ్ గారు, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చెప్తారండి? షూర్ అండి. యాక్రిలిక్ పెయింట్స్, వాటర్, బ్రషెస్, క్యాన్వాస్ షీట్. కావాల్సిన మెటీరియల్ ఇవే అన్నమాట. అవునండి. ఓకే అండి, ముందుగా ఏం చేయాలి? సో ఇప్పుడు బేసిక్ గా ఒక స్కెచ్ వేసుకుంటున్నానండి పెన్సిల్ తో, ఇలా అవుట్ లైన్ అనమాట. ఈరోజు నేను చూస్ చేసుకున్న ఆబ్జెక్ట్ టీ కప్ అనమాట. దీనికి నేను ఈరోజు యూజ్ చేయబోయేది, అంటే మన ఆబ్జెక్ట్ ని సైజ్ ని బట్టి మనం ఎప్పుడు కానీ ఈ బ్రష్ ని యూజ్ చేయాలండి. ఫస్ట్ ఈరోజు నేను యూజ్ చేయబోయేది ఒక ఫ్లాట్ బ్రష్. దీన్ని వచ్చి నెంబర్ 12 ఫ్లాట్ బ్రష్ అంటారు, లేదా ½ ఇంచ్ అని కూడా అంటారు. ఇది ½ ఇంచ్ ఉంటుంది చూసారంటే, దానికంటే తక్కువది కొంచెం. ఇది కూడా ఒక ఫ్లాట్ బ్రష్. సో సింథటిక్ బ్రిజిల్స్ ఉంటాయి దీనికి. సో ఈ ½ ఇంచ్ ఇది, ఈ రెండు యూజ్ చేస్తాను. బ్రిజిల్స్ ని బట్టి కూడా మనకి పెయింటింగ్ మారుతుందండి? అవునండి, డెఫినెట్ గా. సాఫ్ట్ గా ఉంటే సాఫ్ట్ బ్లెండ్ వస్తుంది. కొన్ని సర్ఫేస్ ని బట్టి రఫ్ బ్రషెస్, న్యాచురల్ బ్రిజిల్స్ కూడా యూజ్ చేస్తాను. న్యాచురల్ బ్రిజిల్స్ రఫ్ గా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను అవుట్ లైన్ వచ్చి దీనికి కొంచెం, మనం ఎప్పుడు కానీ వైట్ మీద పెయింట్ చేసేటప్పుడు అండి, కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ ని మనం బ్లర్ చేస్తే మన ఐటమ్ అయితే ఏది పెయింట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ వచ్చి హైలైట్ అవుతుందండి. సో దీని కప్ ఒక షాడో కూడా ముందరే పెయింట్ చేసుకుని, ఈ కప్ ఒక షాడోని, తర్వాత ఈ బ్రష్ ని వైట్ చేసేసుకుని ఇలా ఒక క్లాత్ తీసుకుని, తర్వాత కొంచెం మీడియం తీసుకుని మళ్ళీ ఇది సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకోవాలండి. సో ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల మీ పెయింటింగ్ లో వచ్చి డిఫరెంట్ ఎఫెక్ట్ వస్తుందండి. ఒక సాఫ్ట్ ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని సాఫ్ట్ స్వైప్ అని కూడా అంటారు. సో దీన్ని ఎలా నేను స్వైప్ చేస్తున్నానో చూసారంటే, ఇప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే, మీరు పెయింట్ వేసిన తర్వాత చూపిస్తాను నేను, ప్రింట్ ఎఫెక్ట్ వస్తుందండి దీనికి. ఎగ్జాక్ట్లీ. సో అదే ఈ టెక్నిక్ ఒక బ్యూటీ అన్నమాట. సో నేను ఈ టెక్నిక్ యూజ్ చేసి వేసారంటే ఫైనల్ రిజల్ట్ వేస్తున్నారు మీరు. సో ఇప్పుడు షేడింగ్ చేయాలండి. దీంట్లో బ్యాక్గ్రౌండ్కి వచ్చి ఇక్కడ మనం తీసుకున్న ఒక గ్రే టోన్ తీసుకున్నాను, ప్లస్ వచ్చి కొంచెం ఒక బిట్ ఆఫ్ బ్లాక్ వచ్చి వెరీ డార్క్ కలర్ అండి. అది ఎప్పుడు కానీ చాలా తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లాక్ ఈ గ్రే ఇవ్వడం మూలన, సో మీరు ఈ టీ కప్ ఉంది కదా, దీని ఎఫెక్ట్ ఇప్పుడు మారుతుందండి. చూసారంటే ఎక్కడైతే రౌండ్ గా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే మధ్యలో వచ్చి కప్కి మిడిల్ వాల్యూ అంటారు దీన్ని. గ్రేలోనే ఎన్ని కలర్ గ్రేస్ మారిందో ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చి కప్ కి చాలా డార్క్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు లైట్ వచ్చి ఇటు నుంచి ఇచ్చేసినప్పుడు ఇటువైపు కప్పు చీకటిగా ఉంటుందండి. సో దాన్ని షాడో అంటారు. పెయింటింగ్ లో, స్టిల్ లైఫ్ లో మీరు చూడాల్సింది షాడోస్ అండ్ హైలైట్స్ అండి. అంటే లైట్ ఎక్కడ పడుతుందో అక్కడ కరెక్ట్ గా కలర్ ఇవ్వాలి, లైట్ కలర్. ఎక్కడ షాడో పడుతుందో అక్కడ డార్క్ కలర్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ వేస్తే చాలా రియలిస్టిక్ గా, న్యాచురల్ గా పెయింట్ చేయొచ్చండి మనం. తర్వాత ఈ కప్ ఒక డెప్త్ ఇక్కడ చూపించచ్చు, అలాగే కింద బాగా. సో తర్వాత వచ్చి ఈ ఇన్సైడ్ కప్ సాస్ ఏది ఉందో దానికి కూడా అలాగే కొంచెం ఇక్కడ డెప్త్ ఇవ్వాలన్నమాట. ఇలా రౌండ్ గా సర్కులర్ స్ట్రోక్స్ తో. తర్వాత ఇప్పుడు దానికి ఒక గోల్డ్ లైనింగ్ ఉంటుందండి కప్స్ కి. యూజువల్ గా పోర్సిలిన్ ఒక బ్యూటీ అదనమాట. ఆ గోల్డ్ ని పెయింట్ చేయడం కూడా అందరికి తెలియదు. దానికి గోల్డ్ పెయింట్ యూజ్ చేసేస్తారు. గోల్డ్ పెయింట్ యూజ్ చేయకుండానే ఆ గోల్డ్ లుక్ తీసుకురావచ్చండి. మెటల్స్ కూడా పెయింట్ చేయడానికి ఇదే టెక్నిక్ యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఈ టెక్నిక్స్ అని ఆయిల్ పెయింట్ లో కూడా యూజ్ చేయొచ్చు, ఆయిల్ లో చేసేవి. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఒక ట్రిమ్ లాగా ఇస్తున్నానండి నేను. గోల్డెన్ లైన్ లాగా ఇస్తున్నాను. ఎల్లో తీసుకున్నాను, గోల్డెన్ ఎల్లో. తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ మిక్స్ చేస్తూ ఇటువైపు డార్క్ చేస్తున్నాను అనమాట. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అదొక గోల్డ్ లుక్ వస్తుంది అనమాట. కప్ లో ఉన్న గోల్డ్ లైన్ ఏది ఉందో ఎడ్జెస్ వచ్చేసి మనకి గోల్డ్ లైన్ ఉంటుంది కదా, అది. అలాగే ఈ సాసర్ కి కూడా ఇవ్వచ్చు మనం.
ఈ సాసర్ అయితే ఏదంటే దానికి కూడా ఇలాగే హైలైట్ చేసుకోవచ్చు మనం. అంటే ఒక రిమ్ లాగా ఉంటుందండి, చూసారంటే ఆ రిమ్లో మాత్రం గోల్డ్ ఎఫెక్ట్ ఇచ్చి ఉంటారు వాళ్ళు. పోర్సిలిన్ కప్ అన్నమాట. సో ఇలా ఈ సైడ్ వచ్చి ఇక్కడ హైలైట్ ఇచ్చి తర్వాత ఈ ఆబ్జెక్ట్ దీనికి ఇలా అతుక్కున్నట్లు ఇలాంటివన్నీ చూపించాలి అనుకున్నప్పుడు ఏంటంటే షాడో పార్ట్ వచ్చి ఎప్పుడు కొంచెం డార్కర్గా వేయాలి మీరు ఆ చోట. అప్పుడు వచ్చి ఇట్ గివ్స్ ఎ ఫీలింగ్ దట్ ఈ కప్కి ఇది ఇలా ఇక్కడ జాయింట్ ఉన్నట్టు. అలా మనం చిన్న చిన్న పాయింట్స్ అంటే మైన్యూట్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకుని చక్కగా వేసుకున్నాం అనుకోండి, పెయింటింగ్ మార్వెలస్గా వస్తుంది అనమాట. ఓకే అండి, మనం హ్యాండిల్ కూడా వేసేసాము, ఫ్లవర్స్ కూడా డిజైన్ చేసేసాము, అలాగే అంచులు కూడా మనం గోల్డ్ కలర్ వచ్చేలాగా డెప్త్ తీసుకొచ్చాము. నెక్స్ట్ ఏంటి, ఇంకా అయిపోయినట్లేనా? అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చూస్తూ చేసిన ప్రాజెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు దాంట్లో ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో చూసారంటే నేను ఇందాక చూపించినట్లుగా ఈ టీ కప్ ఇలా ఫినిష్ చేసుకోవచ్చు. ఇందులో నేను చెప్పాను కదా, వైట్ మీద వైట్ పాప్ అవడానికి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేసి తర్వాత ఈ డీటెయిలింగ్ అంతా చేస్తూ ఈ హైలైట్ చేశాను ఇక్కడ అంతా గ్రేతో. తర్వాత ఈ గోల్డ్ లైన్ అయితే లాగానే కనిపిస్తుంది. చాలా బాగుందండి పెయింటింగ్ చూడటానికి. థ్యాంక్ యూ శీలారాజ్ గారు. ఎప్పటికప్పుడు మన సకల కోసం వెరైటీ పెయింటింగ్స్ చూపిస్తుంటారు. ఈ పెయింటింగ్ లోనే డెప్త్స్ అనుకోవచ్చు, లేదంటే స్ట్రోక్స్ అనుకోవచ్చు, పెయింటింగ్స్ లో వెరైటీస్ ని చూపిస్తుంటారు. మరి ఈ రోజు కూడా చక్కగా మన సకలకు యూస్ఫుల్ గా ఉండే పోర్సిలిన్ టీ కప్స్ ని ఎలా వేసుకోవచ్చు పెయింటింగ్ లో అనేది చాలా చక్కగా చూపించారండి. చాలా బాగుంది కూడా. తప్పకుండా మన సకలు కూడా ట్రై చేసేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. వెల్కమ్.